ఎక్స్ బోనస్ సీడ్ బోనస్ అవి ఏం వాడలే నేను. ఓకే, ఇది కింది స్టెప్, ఓకే, ఇగో ఇది పై స్టెప్, మధ్యలో స్టెప్ ఇంకా కింద వేడి ఉన్నది. 3 స్టెప్పులు ఇది. సింగిల్ పట్టి మేము ఇంతకుముందు పండించేది ఎప్పటికి గత 20 ఏళ్ళ కంచెల్లి అవే మేము వాటిని మళ్ళీ పెద్ద సైజు కాయరి ఇత్తనం చేద్దాం. కుంటలు నీళ్ళే మాకు, బావిలు లేవు, బోర్లు లేవు ఇక్కడ. ఓకే, సో రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ములుగు జిల్లాలోని ములుగు మండలంలో కాశీందేవపేట గ్రామంలో ఆదర్శ రైతు సుధాకర్ రావు గారితో ఉన్నాము. వారు దాదాపు ఒక 6 ఎకరాల్లో ఎండుమిరపను సాగు చేస్తూ గణనీయమైన దిగుబడులు సాధిస్తున్నారు. మనకు వారు ఎన్నుకున్న రకాలు ఏంటి, ఇట్లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితి, వెస్టర్న్ ట్రిప్స్ వల్ల, తర్వాత అధిక వర్షాల వలన మిగతా రైతు సోదరులందరూ కూడాను 10 క్వింటాల లోపే దిగుబడులు సాధించినప్పటికీ మనకు సుధాకర్ రావు గారు మాత్రం ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ ఈ తోటలో ఎకరానికి 30 క్వింటాల పైనే మిరప తోట కాయడం జరిగింది. ఇందుకు గాను మన సుధాకర్ రావు గారు ఎలాంటి సస్య సంరక్షణ చర్యలు పాటించారు వారిని అడిగి తెలుసుకుందాము. సుధాకర్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. సుధాకర్ రావు గారు, ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే కనుక కంప్లీట్గా తెలంగాణ మొత్తంలో కానీ ఆంధ్రాలో కానీ పూర్తిగా వెస్టర్న్ ట్రిప్స్ వచ్చి ఎకరానికి 10-15 క్వింటాల దిగుబడి సాధించారు. బట్ ఇక్కడ మేము మీ 6 ఎకరాల్లో ఈ సింగిల్ పట్టితో సహా ప్రతి ఎకరంలో 30 క్వింటాలు దాదాపు వచ్చినట్టే కనబడుతుంది. వస్తాయి సార్, 30 క్వింటాలు వస్తాయి తప్పకుండా. ఓకే, ఇది దీనికోసము యాక్చువల్గా ఇక్కడ సుధాకర్ రావు గారికి ఏంటంటే ఈ 6 ఎకరాలకు కూడాను ఎలాంటి బోరు కానీ లేదంటే బావి కూడా లేదండి. వారు ఎక్కడో ఒక దగ్గర కుంటల నీళ్ళతో ఈ 6 ఎకరాలు సార్, కుంటల నీళ్ళే మాకు, బావి లేవు, బోర్లు లేవు ఇక్కడ. ఓకే, సో ఏ విధంగా చేశారు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియో మిగతా ఎండుమిరప సాగు చేసే ప్రతి రైతు మిత్రుడికి కూడా ఈ వీడియో ఉపయోగపడాలని చెప్పేసి సుధాకర్ రావు గారు వారి అనుభవంలోని సలహాలు సూచనలు ఇస్తున్నారు. సుధాకర్ రావు గారు చెప్పండి, ఇది పూర్తిగా ఎన్ని ఎకరాలండి? 6 ఎకరాలు సార్, ఇది మొత్తం 6 ఎకరాలు. ఈ 6 ఎకరాల్లో మనకు ఎండుమిరపలో ప్రధాన సమస్య ఏంటంటే ఎన్నుకునే విత్తనము సార్, సో తర్వాత భూమి నేలపైన ఆధారపడి ఉంటుంది. మాది కొద్దిగా ఎర్ర నేల సార్ ఇది. ఓకే, సంతకట్టు ఉంటుంది కానీ దుబ్బ భూమి ఉంటే కలిసి ఉంటుంది. ఈ దుబ్బ భూమిలోనే ఈ విధంగా కాసిందండి, ఈ విధంగా కాసింది. ఇంకా రాగడికి బాగా సార్ ఇది. ఓకే, సో సుధాకర్ రావు గారు మామూలుగా మీరు ఎలాంటి విత్తనాలు ఎన్నుకున్నారు ఈ 6 ఎకరాల్లో? ఈ 6 ఎకరాల్లో సింగిల్ పట్టు 1 ఎకరం పెట్టిన. ఓకే, 041 ఒక 3 ఎకరాలు. ఓకే, వసంతర 557 ఒక 2 ఎకరాలు. ఏ కంపెనీ అండి ఇది? ఈ రవి కంపెనీ, రవి సీడ్ వాళ్ళది. ఓకే, సో ఇప్పుడు మీకు ఎకరానికి ఎన్ని గ్రాముల విత్తనాన్ని తీసుకున్నారు? నేను ఈ వసంతర అనేది 20 ప్యాకెట్లు తీసుకున్న 2 ఎకరాలకు వచ్చింది. 20 ప్యాకెట్లు 2 ఎకరాలకు వచ్చింది, అంటే 200 గ్రాములు. 200 గ్రాములు. ఓకే, అది 041 30 ప్యాకెట్లకు అది 3 ఎకరాలకు వచ్చింది. ఓకే, ఈ సింగిల్ నారు నేనే పోసుకున్నా. ఓకే, ఇప్పుడు ఈ సింగిల్ పట్టి అన్నారు కదా, ఈ విత్తనాలు మీరు సింగిల్ పట్టి మేము ఇంతకుముందు పండించేది ఎప్పటికి గత 20 ఏళ్ళ కంచెల్లి అవే మేము వాటిని మళ్ళీ పెద్ద సైజు కాయరి ఇత్తనం చేద్దాం. ఓకే, అదే నారు పోస్తాం. ఓకే, అది 1 ఎకరం పెట్టారు. 1 ఎకరం పెట్టినాం. ఆ సింగిల్ పట్టికి ఎన్ని గ్రాముల విత్తనాన్ని తీసుకుంటారంటే ఇప్పుడు మనకు వసుంధర 557 ఏంటంటే 200 గ్రాములు తీసుకున్నారు. ఇవి కొనుకొచ్చారు కాబట్టి తక్కువ ఉంటాయి. అవి మేము 1-2 కేజీలు పోతాం ఎకరానికి. ఓకే, సో ఈ నారు యాజమాన్యం ఎలా చేశారు సుధాకర్ రావు గారు? ఫస్ట్ నారుమడి మేమే దున్ని మల్లు చేసి అలా గొర్రె పెంట పోసి 20-20 వేసుకుంటూ నారు అలికినాం. ఈ టీల గింజలు పెట్టి దంతతో గుంజి మీద సీరలు వేసి గడ్డి వేసినాం. ఓకే, గడ్డి వేసాక మంచిగా మొలిచింది. అంటే మొదటి దుక్కిలోనే 20-20 వేసారు? దుక్కిలోనే వేసినాం. ఎన్ని కేజీలు వేసారు 20-20? దాదాపు ఈ నారంతటికి 30 ప్యాకెట్లు, ఇవి 30 అంటే 50 ప్యాకెట్లను సీడంతా ఒక 70-80 ప్యాకెట్లకు ఒక 60 బస్తా 20 వేసాను నేను. ఈ గొర్రెపెంట ఒక లోడు, ట్రాక్టర్ లోడు. ఓకే, బాగా పోసాం వాళ్ళు. సో రైతు సోదరులు బాగా గమనించాలి. సుధాకర్ రావు గారు నర్సరీలోనే మామూలుగా రైతులు అందరూ కూడా నర్సరీ మహిళా కూలీలతో విత్తుతారు. కాకపోతే వీరు ఏంటంటే చలిగింది అంటున్నారు. ఒక ట్రాక్టర్ లోడు గొర్రెపెంట పోసారు. అంటే మనకు మొక్క స్టేజిలోనే నారు దశలోనే మొక్కని బలంగా దృఢంగా పెంచుకోవాలి. వచ్చింది మంచిగా 45 రోజులకు నారు మస్తు ఎదిగింది. సూపర్ ఉండే నారు, ఏం రోగం లేకుండా నాణ్యతగా మంచిగా ఉండే మొక్క పెట్టిన. పోషకాలు ఏమైనా వాడారా నారులో? పోషకాలు ఏం లేదు సార్, ఇవే కాపర్గా ఇవే ఎక్కువ కొట్టినాము. పురుగులు తక్కువ, పురుగు మందు తక్కువనే కొట్టినాము. ఏం ఎక్కువ కొట్టలే. మీరు ఈ దుక్కి ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? అంటే ఏదైనా పెంట చల్లడమా లేదంటే గింట ఏం చల్లలే కానీ ఎండాకాలంలో కల్టివేటర్ కొట్టినాం. ఖాళీగానే ఉంచి ఫస్ట్ ఒకసారి రోడ్ వేటర్ కొట్టినాం. తోడు పెట్టే ముందు 20 రోజుల ముందు. తర్వాత కల్టివేటర్ 3 సార్లు దున్ని మళ్ళీ రోడ్ వేటర్ వేసి అచ్చు వెళ్ళాం. అచ్చు ఎంత పెట్టారండి? 27 ఇంచులు ఉంటుంది అచ్చు. సాలుకు 27 ఇంచులు, మొక్కకు ఫీటు. ఓకే, తేజ మనకు వసుంధర 557కి ఇలానైనా లేదంటే మామూలుగా శ్వేత 041 కూడా అచ్చు సేమ్ అంతొక్కటే. అన్ని రకాలకు ఒకటే. డబుల్ పట్టికి సింగిల్ పట్టి కిందే, దీనికి దానికి 041 కూడా అంతే. 3 రకాలకు ఒకటే అచ్చు. ఓకే, ఒకటే అచ్చు. తర్వాత ఇక్కడ నుంచి కొంచెం మనకు దుక్కిలో విత్తనం నాటే ముందు దుక్కిలో ఏమైనా
వేసుకున్నారా అండి? విత్తనం నాటే ముందు అంటే నారు ప్రధాన పొలంలో నాటుకునే ముందర దుక్కులు ఏమైనా జల్లుకున్నారా? మందు పోసినాం, బోయదల మందు పోసినాం. బోయద వెళ్ళిన తర్వాత 14-35 పోసినాం. ఎకరానికి ఎన్ని కేజీలు ఇచ్చారు? 14-35 6 ఎకరాలకు 10 బస్తాలు పోసినాం. 6 ఎకరాలకు 10 బస్తాలు, 50 కేజీలవి. 50 కేజీలు. మొక్క ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత ఎన్ని రోజులకు ఎలాంటి సస్య సంరక్షణ చేశారండి? మందులు మొక్కలు నాటిన తర్వాత ఒక 10 రోజులకు మందులు కొట్టడం స్టార్ట్ అయింది. ఓకే. చిన్న మందులే కొట్టుకుంటూ వచ్చినాం. ఇప్పటికీ ఆ మందులు కొడతాంటే ఇక చిన్నగా పెరగాలనుకునేటప్పుడు మంచి గ్రోతింగ్ బాగా వస్తుందని ఇది AB 999 వచ్చింది మందు అని యూట్యూబ్లో చూసాను నేను. అది ఓకే. అది స్టార్టింగ్ చేసినాం. ఫస్ట్ కొట్టినా నేను. ఓకే. బిల్లా కొట్టిన తర్వాత ఒక 10 రోజులకు ఇది AB 999 కొట్టినాం. ఓకే. తర్వాత AB 009 కొట్టినాం. మళ్ళీ ఒక 10 రోజులు 12 రోజుల తర్వాత ఇక మళ్ళీ ఎక్కువ ఎప్పుడే కానీ నేను పెగాసిస్ ఎక్కువ పడుతుంది దీంట్లో. ఓకే. ఎంత వాడతారండి? ఎకరానికి ఎంత డోస్ వేస్తారు పెగాసిస్? దీనికి మొత్తం మీద 6 ఎకరాలకు కేజీ కొట్టినప్పుడల్లా ఒక పెగాసిస్ ఒకటే కొడతారండి? దాంట్లో ఇంకా వేరే చిన్న మందులను కలిపి కొట్టేదన్న. ఎలాంటి మందులు? దోమ మందులా లేదంటే తెగుళ్ళ మందులు? దోమ మందులు తెగుళ్ళ మందులు కూడా ఈ కాయమచ్చ రాకుండా ఇవన్నీ కలిపి కొట్టే ఇప్పుడు. ఓకే. స్టార్టింగ్లో దోమ మందులే కొట్టేది. ఓకే. వేరే మందులు ఏం కలపకుండా దోమ మందులే, గ్రోతింగ్కు దోమ మందులే కొట్టేది. వాటి తర్వాత క్రాప్ స్టేజ్కి వచ్చే వరకు ఇది అల్కనంద డోజు ఇవి కొట్టినాం. ఇక ఈ 3 రకాల సీరియల్గా ఒకదానికి 10 రోజులు డిఫరెన్స్ మీద కొట్టుకుంటాం. ఇది మధ్యలో దోమకు వేరే మందు కొట్టేది. ఓకే. దోమకు వేరే మందు అంటే మళ్ళీ ఏదన్నా ఈ పెగాసిస్ కాకుండా ఈ ఎక్స్పోనస్, సీజ్మైట్ అవి నేను ఎప్పుడు కొట్టలేదు. ఎక్స్పోనస్, సీజ్మైట్ అవి ఏం వాడలేదు నేను. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని స్ప్రేలు చేశారు? ఇది మార్చి 4వ తారీఖు అండి. ఈ రోజు వరకు తోట కొద్దిగా అల్లుమోకానికి వచ్చింది. ఎన్ని రోజులైంది మీరు మందు స్ప్రే చేయక? ఇప్పుడు చేయక నెల అయిపోయింది. ఇప్పటి వరకు 30 రోజుల నుంచి ఎలాంటి మందులు ఇది అసలుకే లేదు. ఓకే. ఈ వెస్టర్న్ త్రిప్స్ కంట్రోల్కు మీరు ఎలా అంటే సస్య సంరక్షణ చర్యలు పాటించారు? ఇవే నేను కొట్టిన మందులే. ఇక ఇవే మందులు సేమ్. ఇక వేరే మందులు ఎప్పుడు కొట్టినా నేను చెప్పిన మందులు ఇవి దోమకు, ఇది పురుగు మన ఇది నల్ల దోమకు, తెల్ల దోమకు ఏం రాకుండా ఉండేది అన్నట్టుగా. ఏం ఆశించదు వాటిని కొట్టినా కూడా. 10 రోజుల వరకు 10 వారం 10 రోజుల వరకు ఒకసారి కొట్టాలి. ఓకే. అవి నేను 3 ఇట్లా కొట్టి 3 రౌండ్లు అయిపోయినాయి. మళ్ళీ ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. వాటిని ఇప్పుడు మీకు ఈ విత్తనం ఎట్లా అనిపిస్తుంది సుధాకర్ రావు గారు? అంటే విత్తనం ఓకే సార్. వసుంధర 557 కానీ లేదా వసుంధర 557 ఓకే మంచిగానే కాసింది. 041 కూడా బాగానే కాసింది. అది కూడా ఓకే. మంచి సైజు మంచిగా ఉన్నది. ఇది మంచి సైజు వచ్చింది. సైజు బాగున్నది. కాలుగా కూడా అసలే కాలే. ఇక్కడ చూడొచ్చు. అది ఒకటే తాలు కూడా కాలే అసలు. పైది కూడా ఒకటే సైజు ఉంది, కిందిది కూడా పైది సేమ్ సైజు ఉంది. మీకు కింది స్టెప్, ఇది కింది స్టెప్. ఓకే. ఇది పై స్టెప్, మధ్యలో స్టెప్ ఇంకా కింద వేయడం ఉన్నది. 3 స్టెప్పులు. ఇది కంప్లీట్ 3 స్టెప్పులు అన్నట్టు. ఇంకా పచ్చికాయ కనబడుతుంది. ఇంకా పచ్చికాయ ఉంది. కొసలకంతా పచ్చికాయ. కాయ కోయడానికి మనకు ఎంతమంది కూలీలు అవసరం అవుతారండి? మనకి ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి అయితే 1000 మంది పడతారు సార్. ఇప్పుడు 1000 మంది కూలీలు. 1000 మంది కూలీలు పడుతుంది. ఇంతకుముందు ఏరిన దానికి 40 క్వింటాలకు 250 మందితో అయిపోయింది అది. ఓకే. ఈ తేజ మళ్ళీ 041 సింగిల్ పట్టికి మాత్రం ఒక 1000 మంది పడతారు. ఇప్పుడు మళ్ళీ 1000 మంది కూలీలు. 1000 మంది కూలీలు కావాలి. ఇప్పుడు ఒకేసారి ఏర్పిస్తారండి దీన్ని? ఒకేసారి ఇక. ఓకే. మొత్తం ఒకటేసారి లూటికి ఏర్పిద్దామని అనుకున్నాను. సో మనకు సుధాకర్ రావు గారు ఇప్పటికి కూడా మే నెల, ఇది మార్చి నెల అండి. దాదాపు మేము వస్తున్న సమయంలో ఎక్కడ కూడా తోటలు ఇంత ఆరోగ్యంగా లేవు. చూడొచ్చు పై వరకు కూడాను మనకు స్టెప్ కాసి కాయలు ఇట్లా అంత అలకపోయింది సార్ అది మొత్తం. సుధాకర్ రావు గారు దిక్కిలో ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేశారు, అలాగే సింగిల్ పట్టీలో ఎన్ని క్వింటాల దిగుబడి తీశారు, దాంతోపాటు నీటి కొరతను అధిగమించడం కోసము సుధాకర్ రావు గారు చేస్తున్న భగీరథి ప్రయత్నం ఏంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.